నిత్యము యెహోవా సూర్య చంద్ర నక్షత్రంబు గోరా పశువులారా ప్రణుతించనురారే పశువులారా ప్రణుతించనురారే దేవ యెహోవా స్తుతి పాత్రుండ పరిశుద్ధాలయ పరమ నివాస దేవ అగ్నియు మంచును సముద్ర ద్వీప కల్పములారా హిమమావాయువు తుఫానులారా హిమమావాయువు తుఫానులారా మేఘములారా మహిమ పరచరా. పుస్తకంలో నుండి 42వ పాట మిత్రుడారారము అనే కీర్తన అందరం కలిసి పాడుకుందాం. మనం మొదటి పాట పాడుకొని ఆరాధన క్రమాన్ని జరిగించుకుందామండి. శుభాకరా శుద్ధాకరా విశుద్ధవందనం శుభాకరా శుద్ధాకరా విశుద్ధవందనం నబాన భూమి సర్వో నాట్యవందనం నబాన భూమి సర్వో నాట్యవందనం శుభాకరా శుద్ధాకరా విశుద్ధవందనం యెహోవా శ్రేష్ఠ జనక నీకు ఎంతయు ప్రణుతి యెహోవా శ్రేష్ఠ జనక నీకు ఎంతయు ప్రణుతి మహోన్నతుండ దివ్యుడగన మహిమ సంస్తుతి మహోన్నతుండ దివ్యుడగన మహిమ సంస్తుతి శుభాకరా శుద్ధాకరా విశుద్ధవందనం విమోచకా పిత్రాత్మజుండ విజయమంగళం సమస్త సృష్టి సాధనాంబ సవ్యమంగళం సమస్త సృష్టి సాధనాంబ సవ్యమంగళం శుభాకరా శుద్ధాకరా
అందరికీ మరణాత మరణాత దీవెన అందుకుందాము. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామమున ఆమేన్. దేవుని వాక్యము చదువుకుందామండి. 128వ కీర్తన 128వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవలే నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలీయుల మీద సమాధానం నుండును గాక. ఆమేన్. స్తుతి ప్రార్థన చేసుకుందాము. ఓ దేవా, తండ్రివుగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షత నిమిత్తమై నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నేను ఆరాధించు కృపా సమయమును దయచేసినందుకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్తుతులు కూడా కోరుకొనిచున్న నీకు అనేక స్తుతులు. నీవు కలుగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అంతటితో పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పొడుగున నీకు కీర్తి కలుగునట్లు ఇక్కడ విషయంలో అన్నిటినీ దీవించమని ప్రభు ద్వారా వేడుకొనిచున్నాము. ఆమేన్. రండి ఉత్సాహ పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి ఎగుదము. సత్ప్రభు నామము కీర్తనలను సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోకెదము. ఆయన మాటలు గైకొనిన నయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమయు కల్గుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములనౌను. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమయు కల్గుగాక. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనము అతి పరిశుద్ధులైన దేవుని సన్నిధికి వచ్చి దానిలో ప్రవేశింపకపోరము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందుట మనకెంతో మేలు. మనము పాపం లేని వారం అని చెప్పుకొని ఎడల మనలో సత్యం ఉండదు. మన పాపములు మనము ఒప్పుకొనని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయి. మనము పాపం చేయలేదని చెప్పుకొని ఎల్లా ఆయన అబద్ధికునిగా చేయవారం అవుతాము. ఆయన వాక్యము మనలో ఉండదు. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. అలాగను మోకరించిన మనం అందరమును కూడా మన ప్రతి పాపము ఒప్పుకుందాము. పరిశుద్ధుడవైన ఓ దేవా, మేము మా జన్మము బట్టి నైజమును బట్టి పాపులమైన, తలంపును బట్టి చూపును బట్టి పాపులమైన, వినుటను బట్టి మాటను బట్టి పాపులమైన, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమైన, నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మను క్షమించమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనిచున్నాం. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరితమైన ప్రేమను బట్టి విశ్వాసులందరి అన్ని పాపములు క్షమించుచున్నాడు. శిక్షించుటకు ఇష్టపడడు, మన పాపములు జ్ఞాపకము చేసుకునడు. అట్టి తండ్రిని నిత్యము స్తుతించదు. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడువై ఉన్నందున పాపులను అసహించుకోవాల్సింది కానీ అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకనేక వందనములు.
తండ్రి మన పాపములు క్షమించానని విశ్వాసంతో దేవ సంస్థి చేవే మనసన కీర్తన పల్లవి 6, 7, 8 చరణంలో పాడుకుందాం. కూర్చుందాము. సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయో మానా జీవమాయే యెహోవా దేవుని పావనానా మమ్మును లో వసించు నో సమస్తమా స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యము చదువుకుందాము.
తండ్రి అయిన దేవుని తలంచుకొంచు పాత నిబంధనల పాఠము ఆదికాండము 26వ అధ్యాయము 11 నుంచి 14 వచనములు. ఆదికాండము 26వ అధ్యాయము 11 నుంచి 14 వచనములు సంధ్యారాణి గారు వచ్చి చదివి వినిపిస్తారు. ఆదికాండము 14వ అధ్యాయము 26వ అధ్యాయము 11 నుంచి 14 వచనములు చదువుకుందాము. దేవామేము నమ్మాదగిన వారమా సృష్టికర్త, దేవామేము నమ్మాదగిన వారమా సృష్టికర్త, నరుల హృదయము నందు స్తోత్రగాయితాము, దేవామేము నమ్మాదగిన వారమా సృష్టికర్త. అందరికీ మరణాత. ఆదికాండము 26వ అధ్యాయము 11 నుంచి 14 వచనం చదువుకుందాం. అబీమెలెకు ఈ మనుష్యుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజలకందరికీ ఆజ్ఞాపింపగా, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడ వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. దేవుడిచ్చిన వాక్యము మన వెనుకల్లో దీవించునుగాక. కుమారుడైన తండ్రిని తలంచుకొంచు సువార్తల్లోని పాఠము యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ అధ్యాయము 16 నుంచి 21 వచనములు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16 నుంచి 21 వచనములు స్వరూప్ రెడ్డి గారు వచ్చి చదివి వినిపిస్తారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16 నుంచి 21 వచనములు చదువుకుందాం. నాలోని అవిశ్వాసము పోగొట్టు దేవుడవు, నాలోని అవిశ్వాసము పోగొట్టు దేవుడవు, నా సందేహమును అణచునట్టి దేవుడవు, దేవామేము నమ్మాదగిన వారమా సృష్టికర్త, దేవామేము నమ్మాదగిన వారమా సృష్టికర్త. ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపనివాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇది: వెలుగు లోకంలోనికి వచ్చిన గాని ఆ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునద్దకు వచ్చును. ఈ చిన్న వాక్యం దేవుడు మన హృదయాల్లో భద్రపరచును కాక. ఆమేన్. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొంచు పత్రికల్లోని పాఠము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6 నుంచి 9 వచనములు.
2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6 నుంచి 9వ వచనంలో ఎస్తేర్ రాణి గారు వచ్చి చదివి వినిపిస్తారు. నాలో పుట్టు సంశయము మాన్పించు దేవుడవు, నాలో పుట్టు సంశయము మాన్పించు దేవుడవు, అపనమ్మికను నిర్మూల, అపనమ్మికను నిర్మూల పరచునటి కర్తావు, దేవా మేము నమ్మదగిన వారమా సృష్టికర్త, దేవా మేము నమ్మదగిన వారమా సృష్టికర్త, నరుల హృదయము నరుల హృదయము నందు నియోత్ర గీతము, దేవా మేము నమ్మదగిన వారమా సృష్టికర్త. అందరికీ మరణాత ఏర్పరచబడినటువంటి పత్రిక భాగము 2 కొరింథీయులు 9వ అధ్యాయము 6 నుంచి 9 వరకు ధ్యానించుకుందాం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును. సణుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించును, మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలరు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును కాక. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును జయము, తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును జయము, ఇహ పరమోలాయందు ఇహ పరమోలాయందు శాశ్వత కాలము జయము, సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. వాక్యం ఇచ్చిన తండ్రికి స్తుతి చెల్లించుకుందాము. త్రియేక దేవుడమైన దేవ, భూమి ఆకాశముల కంటెను వెండి బంగారముల కంటెను గొప్ప దానమగు నీ గ్రంథమును మాకు దయచేసినావు కాబట్టి నీకు అనేక కృతజ్ఞతా స్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలన్నీ ఈ పుస్తకంలో ఎమిడ్చినావు గనుక నీకు మా వందనములు సమర్పించుకొనిచున్నాము. ఆమేన్. మన విశ్వాసమును ఒప్పుకుందాము. అందరూ నాతో పాటు చెప్పండి. దేవుడు ఆది అంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకత్వము ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహా తేజోమయంగా ప్రకాశించునని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడుగాను అనాది స్థితిని బట్టి దేవుడుగాను సంచరించుచు దివ్యబోధల మూలముగాను అద్భుతమగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలువ మ్రానుపై వేసుకుని మరణమోటు మూలముగాను ఆయన సమాధిలో నుండి 3వ నాడు వెలుపలకు వచ్చి పరలోకమునకు వెళ్ళటం మూలముగాను తన నిజదేవ స్థితిని, ప్రేమని వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడని, ఆయన 2వ మారు సంగమును కొనుపోటుకు మిగాసినుడే వచ్చినని, మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగునని, తర్వాత క్రీస్తునకును జరిగే యుద్ధంలో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకంలో వేయబడదని, సాతాను పాతాళంలో 1000 ఏండ్లు బంధింపబడినని, ఆ తర్వాత ప్రభు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయనని, తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చునని నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళంలోని సాతాను విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు, మాగోగు అనే పేర్ల గల సైన్యం ఏర్పరచుకోనని, అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోనని, క్రీస్తు అతను నరకంలో పడివేయనని నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికీ తీర్పు విధించినని, ఆ విశ్వాసులు నరకంలోనికి పంపివేయనని నమ్ముచున్నాను.
తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏక సంగముగా అనటం వల్ల భూమి పరలోకములో ఒక భాగమగునని క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండునని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధ ఆత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడుగా నుండి పని చేయుచున్నాడని, ఈయన ఆవేశం వల్లే దైవ గ్రంథం రాతలోనికి వచ్చినదని, ఈయన వెలిగింపును బట్టి ఆ గ్రంథం అర్థమగునని, తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తం వల్ల గడించి పెట్టిన రక్షణ పరిశుద్ధ ఆత్మీయ విశ్వాసికి అందించినను నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నొందుదగు దేవుడని నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసంను పునరుద్ధానంను నిత్య జీవంను గలవని నమ్ముచున్నాను. ఆమేన్. సంగమంతాయో వృద్ధి చెందగా తండ్రి పొందు పుత్రుడొందు ఆత్మ పొందు నిత్య కీర్తి. హల్లెలూయాలు హల్లెలూయాలు ఆమేన్. అందరికీ మరణాత. కూర్చుందాము. అందరికీ మరణత. వచ్చిన కీర్తన మనం పాడుకుందాం. మా అందరికి వచ్చిన కీర్తన నీ సాగేది యేసునితో నా జీవిత కాలం అంతా అనే కీర్తన ప్రభుని స్తుతిస్తూ ప్రభుని కనపరుస్తూ అందరం కలిసి సంతోషంగా చప్పటితో కీర్తన పాడుకుందాం. నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా యేసునితో నా జీవిత కాలమంతా నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా యేసుతో నడిచేదా యేసుతో గడిపేదా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా పరమున చేరగనే వెళ్ళేదా పరమున చేరగనే వెళ్ళేదా హానోకు వలె సాగేదా నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా
శత్రువు వెంటాడినను వెనుక శత్రువు వెంటాడినను ముందు సముద్రము ఎదురొచ్చినా ముందు సముద్రము ఎదురొచ్చినా మోషే వలె సాగెదా సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా లోకపు శ్రమలు నన్నెదిరించిన లోకపు శ్రమలు నన్నెదిరించిన కఠినులు రాళ్ళతో హింసించిన కఠినులు రాళ్ళతో హింసించిన స్టెఫను వలె సాగెదా సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా బ్రతుకుట క్రీస్తే చావైన మేలే బ్రతుకుట క్రీస్తే చావైన మేలే క్రీస్తుకై హత సాక్షిగా మారేదా క్రీస్తుకై హత సాక్షిగా మారేదా పౌలు వలె సాగెదా సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా తల్లి మరచిన తండ్రి విడచిన తల్లి మరచిన తండ్రి విడచిన బంధువులే నన్ను వెలివేసిన బంధువులే నన్ను వెలివేసిన బలవంతునితో సాగెదా సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా పరముగా నీ వెళ్ళేదా పరమున చేరగా నీ వెళ్ళేదా మోషే ఆనోకు వలె సాగెదా సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా దేవునికి స్తోత్రం హల్లెలూయా మరణాత మనం కీర్తన పాడుకుందాం. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి దైవజనులు దేవదాసయ్య గారు రచించిన 65వ పాట ఆనందకరమైనది మన బ్రతికెంతో.
ఆశ్చర్యకరమైనది, మన బ్రతుకెంతో అద్భుతకరమైనది, మన బ్రతుకెంతో ఉపయోగకరమైనది అని కీర్తన అందరం కలిసి ఆనందకరమైన బ్రతుకును గురించిన ప్రభువును స్తుతిస్తూ కొన్ని చరణాలు పాడుకుందాం. తెలుగు కీర్తనలో నుండి 65వ పాట. ఆనందకరమైనది మన బ్రతుకెంతో, ఆశ్చర్యకరమైనది మన బ్రతుకెంతో, అద్భుతకరమైనది మన బ్రతుకెంతో, ఉపయోగకరమైనది. ఆనందకరమైనది మన బ్రతుకెంతో, ఆశ్చర్యకరమైనది మన బ్రతుకెంతో, అద్భుతకరమైనది మన బ్రతుకెంతో, ఉపయోగకరమైనది. జ్ఞాని నేత్రములకు ఆనుంగాని ఇతర మానవుని నేత్రాల కానుటెట్లుండును, ఆనందకరమైనది మన బ్రతుకెంతో, ఆశ్చర్యకరమైనది మన బ్రతుకెంతో, అద్భుతకరమైనది మన బ్రతుకెంతో, ఉపయోగకరమైనది. భూమి మన గృహమాయేను, ఆకాశమి భూమికి కప్పాయేను, ఆమింత సూర్యచంద్రాదులు దీపాలు ఏమను చూడైనాను ఎప్పుడు నార్పాలేడు, భూమి నాకాశము పూర్తిగా మార్చేడు, స్వామి ఏమనకు శాశ్వతమైన దీపంబు, ఈ మానవా పాపి ఎంత ధన్యుండాయే. ఆనందకరమైనది మన బ్రతుకెంతో, ఆశ్చర్యకర